భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ హాస్టల్లో మత మార్పిడి కలకలం రేపింది. మైనర్లను లోపర్చుకుని మత మార్పిడికి భూపాలపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, అతని భార్య లీనా యత్నిస్తున్నారు. విద్యార్థినులకు సునీల్ దంపతులు మత బోధనలు చేస్తున్నారు. సైన్స్ టూర్ పేరుతో విద్యార్థులను బయటకు తీసుకువెళ్లేందుకు యత్నించారు. టూర్ పై అనుమానంతో ప్రిన్సిపల్ ఆరా తీయగా తతంగం బయటపడింది. దంపతుల ఇంటి నుంచి తమ పిల్లలను పేరెంట్స్ తీసుకెళ్లారు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వస్తారు ఫోటోలు అయితే చూపెడతారు. సార్ పేరు నాకు చెప్పి ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. కొంచెం బాగా ఏం తెలుసు మేడం, ఏం తెలుసు భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ హాస్టల్లో మత మార్పిడి కలకలం రేపింది. మైనర్లను లోపర్చుకుని మత మార్పిడికి భూపాలపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, అతని భార్య లీనా యత్నిస్తున్నారు. విద్యార్థినులకు సునీల్ దంపతులు మత బోధనలు చేస్తున్నారు. సైన్స్ టూర్ పేరుతో విద్యార్థులను బయటకు తీసుకువెళ్లేందుకు యత్నించారు. టూర్ పై అనుమానంతో ప్రిన్సిపల్ ఆరా తీయగా తతంగం బయటపడింది. దంపతుల ఇంటి నుంచి తమ పిల్లలను పేరెంట్స్ తీసుకెళ్లారు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోపల లేదు, వాళ్ళిద్దరు మొత్తం చేసింది అంత. వాళ్ళ పిల్లలు మట్టి వచ్చింది, మొత్తం చేసింది. ఇక్కడ కూర్చోబెట్టి అంతా మొత్తం వాళ్ళకి వచ్చేదాకా మేము పోను సార్. లేడీస్ ఇప్పుడు మీరు యాక్షన్ కంపల్సరీ ఇప్పుడు తీసుకోండి. చెప్పండి అంతే సార్. మీరు అర్థం చేసుకోండి. కేసు చేయాలంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయాలి, కేసు చేస్తాం. ఇప్పుడైతే ఇప్పుడే కంపల్సరీ ప్రిన్సిపల్ ఇచ్చింది కంప్లైంట్. అది వేరు, అది పిల్లలు వాళ్ళ ముగ్గురు ఇస్తారని వాళ్ళు ఆయన ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నడిపిస్తారు, వీళ్ళు ఏం చేస్తారని యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మొత్తం ఎంత కేసు మొత్తం వాళ్ళకి కడతారు. ఆయనే ఇంకొక ఆయన వ్యక్తి ఇద్దరు ఎస్కేప్ అయ్యి ఇప్పుడే ఉన్న లోపల లేదు. వాళ్ళిద్దరు మొత్తం చేసింది అంత. వాళ్ళ పిల్లలు మట్టి వచ్చింది, మొత్తం చేసింది. ఇక్కడ కూర్చోబెట్టి అంతా మొత్తం వాళ్ళకి వచ్చేదాకా మేము పోను సార్. లేడీస్ ఇప్పుడు మేము చెప్పినాం. మీరు యాక్షన్ కంపల్సరీ ఇప్పుడు తీసుకోండి. చెప్పండి అంతే సార్. మీరు అర్థం చేసుకోండి. కేసు చేయాలంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయాలి, కేసు చేస్తాం. ఇప్పుడైతే ఇప్పుడే కంపల్సరీ ప్రిన్సిపల్ ఇచ్చింది కంప్లైంట్. అది వేరు, అది పిల్లలు వాళ్ళ ముగ్గురు ఇస్తారని వాళ్ళు ఆయన ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నడిపిస్తారు, వీళ్ళు ఏం చేస్తారని యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మొత్తం ఎంత కేసు మొత్తం వాళ్ళకి కడతారు. భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ హాస్టల్లో అయితే అక్కడ విద్యార్థినులకైతే ఇటు సునీల్ దంపతులు మతబోధనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, భూపాలపల్లి పురపాలక శాఖ కార్యాలయంలో ఇటు టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న సునీల్ తన భార్య లీనాతో కలిసి ఇటు మత మార్పులకు చేస్తున్నారని అయితే నిన్న కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులు, బజరంగ్ దళ్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఇల్లును అయితే ముట్టడించడం జరిగింది. ముట్టడించడం జరిగింది. నెల రోజులుగా ఇటు మైనార్టీ విద్యార్థులు వారి ఇంటికి వారి ఇంటికి తీసుకు మత బోధ చేస్తారు. ఇటు బైబిల్ గురించి చూస్తున్న పరిస్థితి కావాలని బలవంత మత మార్పిడి చేసే పని చేస్తున్నారని గురించి ఇటు బజరంగ దళ్ కార్యకర్తలు కొంత వారి విద్యార్థుల తల్లిదండ్రులను తీసుకొని వారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. కొంత జరగడంతో పోలీసులు కూడా వచ్చారు. వచ్చి అక్కడ గొడవ జరగకుండా అయితే పోలీసులు అదుపుగా తీసుకున్న పరిస్థితి అయితే నిన్న జరిగింది. ముఖ్యంగా
లీనా ఎవరైతే సునీల్ కి సంబంధించిన భార్య లీనా వాళ్ళ నాన్న కూడా క్రైస్తవ మత బోధకుడు కావడంతో లీనా కొంతమంది హాస్పిటల్ చేసుకొని వారిని రోజు సాయంత్రం హాస్టల్లో నుంచి ఇంటికి తీసుకొచ్చి మత బోధిస్తున్నారు. అలా ఇద్దరి పైన కూడా మరి చట్టప్రకారం చర్యలు అయితే కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తున్న స్థితి ఉంది. శాలిని, చంద్రశేఖర్, అంటే ఎన్ని రోజుల నుంచి మత బోధనలు చేస్తున్నారు? అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? 30 రోజుల నుంచి అయితే ఈ ప్రసంగం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆ విద్యార్థులను తీసుకురావడం, ఆ వీకెండ్ లో కూడా వారు టూ పేరుతో కూడా తీసుకువెళ్తున్నారు. ఆ విద్యార్థులు ఎందుకు బయటకు వీళ్ళతో వేస్తున్నారని కొంతమందికి అనుమానం వచ్చి నిలదీసగా వారు తన ఇంటికి తీసుకువెళ్తున్నారు. మాత్రం ఫస్ట్ మొదటగా ఇటు బుక్ ఇచ్చిన ప్రిన్సిపల్, ఆ తర్వాత తను వారి ఇంటికి తీసుకెళ్తున్నారు. పిల్లల్ని తీసుకెళ్లి మరి సాయంత్రం పంపిస్తున్నారని చెప్పడంతో అసలు ఇది ఏం జరుగుతుందని తెలుసుకున్న ఈ బజరంగ్ దళ్ కార్యకర్తలకైతే గత 4 రోజులుగా కొంత ఈ మైనర్ విద్యార్థులు వీళ్ళకి కొంత అవగాహన లోపం ఉంటుంది. మీరు రోజు సాయంత్రం ఇంటికి తీసుకువెళ్ళి కొంత స్నాక్స్ లాంటి వాళ్ళతో ముచ్చలు పెట్టడం కొంచెం మంచిగా అనిపించి వాళ్ళు వెళ్ళడం ఒక విద్యార్థుల యొక్క బలహీనతను అవసరంగా చేసుకొని లోకంగా మత మార్పిడి చేయాలని చేస్తారని మాత్రం ఇటు కార్యకర్తలు అయితే అనేక అనుమానాలు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.